ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోలు వంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురు సర్వకారణభూత శక్తి. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకర భగవత్పాదుల వారిచే ప్రణీతమైనటువంటి శివానంద లహరి నుండి 13వ శ్లోకం. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యః కో దీనః తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం. స్వామి, నిజ భజన దూరే అసారే సంసారే, నీ భజనకు దూరంగా ఉన్నటువంటి సారములైనటువంటి నిస్సారమైనటువంటి ఈ సంసారంలో జడధియా జడత్వం చేత భ్రమంతం మామంధం, నేను గుడ్డివాడనై భ్రమిస్తూ ఉన్నాను. పరమకృపయా పాతు మాం ఉచితం, అటువంటి నన్ను రక్షించడమే నీకు సముచితమైనటువంటి కర్తవ్యం స్వామి. మదన్యః కో దీనః తవ కృపణ రక్షాతి నిపుణః. కృపణ రక్షాతి నిపుణః, కృపణులైనటువంటి దీనులైన వారిని రక్షించడంలో నిపుణుడవు నీవు. మదన్యః కో దీనః, నాకంటే దీనుడు ఇంకెవరున్నారు? అందుచేత నన్ను నువ్వే రక్షించాలి, నన్ను రక్షించడమే నీకు కర్తవ్యం కావాలి. అంతేకాదు స్వామి, త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యం పశు శరణ్యః పశుపతే. త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః, 3 లోకాలలో కూడా నీకంటే శరణు వేడదగినటువంటి వారు, శరణాగత తత్పరులు నాకింకెవరూ లేరు స్వామి. అందుచేత నన్ను నీవే రక్షించాలి అని ఈ శ్లోకంలో స్వామివారు పరమశివుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే అసారే సంసారే అని చెప్పారు. సారము లేని సంసారంబును దూరముగా త్యజింపుమురా అని పెద్దలు అన్నటువంటి మాటలు మన చెవులు పడుతూ ఉంటాయి. కానీ అవి అంత త్వరగా, చెవికెక్కినంత త్వరగా హృదయానికి పట్టవు. అందుచేత ఈ సంసారంలో ఇంకేదో ఉందని, ఏదో కావాలని జడబుద్ధితో మనిషి భ్రమంతం, ముందే చెప్పినట్టుగా భ్రమిస్తూ ఉంటాడు. ఇలాంటిదే మరొక చోట చెప్తా. ఆయనే శంకరాచార్య స్వామి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చెబుతూ చేస్తారు. సంసార కూపమతి ఘోరమనాది మూలం సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. అక్కడ కూడా స్వామి, హే లక్ష్మీ నృసింహ, సంసార కూపం అతి ఘోరం అగాధమూలం, చాలా లోతైనటువంటిది ఈ కూపము. అంటే ఒక నుయ్యి, చీకటి నుయ్యి అయినటువంటి ఒక నుయ్యి, ఆ సంసారం అనేటువంటి ఆ నుయ్యి అనేటువంటి సంసారం అనే నూతిలో సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య, నాకు సంప్రాప్తించినటువంటి ఈ దుఃఖములు అనేటువంటి అనేక రకములైనటువంటి సర్పములు ఆ నూతి నిండా కూడా ఉన్నాయి. ఆ నూతిలో పడి ఉన్నాను నేను. దీనస్య దేవ కృపయా పదమాగతస్య, దీనుడనై నన్ను కృపతో రక్షించమని నీ పదములను ఆశ్రయించాను స్వామి. లక్ష్మీ నృసింహ
మమ దేహి కరావలంబం, నాకు నీ చేతిని ఊతగా ఇచ్చి నన్ను రక్షించు మహాప్రభో అని చెప్పి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో శంకరాచార్య స్వామి వారే చెప్తారు. అందుచేత ఈ సంసారం అనేది సారము లేనటువంటిదని మనకి పెద్దలు చెప్పినా మనం విన్నా సరే దానిని అంత త్వరగా వంట పట్టించుకోవడం కుదరదు. మరి ఏం చెయ్యాలి? అలాంటప్పుడు పరమాత్మనికి శరణాగతి వేడడమే మనం చేయగలిగినటువంటి పని. భగవద్గీతలో కూడా స్వామి చెప్తారు, అపిచేత్ సుదురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అని చెప్తారు స్వామి. చేత అనేకమైనటువంటి మిక్కిలిగా దురాచారములకు అలవాటు పడినటువంటి వాడు కూడా భజతే మాం అనన్య భాక్, అనన్యమైనటువంటి భక్తితో నన్ను భజించినట్లయితే సాధురేవ సమంతవ్య, అటువంటి వారిని సాధు సత్పురుషునిగానే భావించి నేను వారిని రక్షిస్తాను అని చెప్పి స్వామి మనకు అభయం ఇచ్చారు భగవద్గీతలో గీతాచార్యుల వారు. అందుచేత భక్తి శ్రద్ధలతో అనన్యమైనటువంటి భక్తితో శరణాగతి చేసినప్పుడు స్వామి యొక్క రక్షణ మనకు లభిస్తుంది. ఇదే భావాన్ని చెప్తూ మరొక చోట దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో శంకరాచార్య స్వామి వారు చెప్తారు, పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరల విరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అంటారు. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః, అమ్మా ఈ లోకంలో నీ బిడ్డలు అనేక మంది ఉన్నారు. పరం తేషాం మధ్యే విరల విరలోహం తవ సుతః, వారిలో అత్యంత దీనుడను అత్యంత కృపణుడను నేను కనుక మదీయోయం త్యాగ సముచితమిదం నో తవ శివే, అంచేత నన్ను రక్షించడమే సముచితమైనటువంటి పని తల్లి నీకు. కారణం ఏమిటి అంటే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత అనభవతి, చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ చెడ్డ తల్లులు ఉండరు కదా తల్లి అని ఒక సమర్థనతో అమ్మవారి దయని భక్తుడు వేడుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా ఆదిశంకరుల వారి యొక్క అపరాధ క్షమాపణ స్తోత్రంలోని ఒక శ్లోకం. అందుచేత జగన్మాత అయినటువంటి ఆ అంబాను కానీ లేకపోతే ఆ పరమేశ్వరుని కానీ వేడుకున్నప్పుడు మనం మన తాలూకా అహంకారాన్ని పక్కకు పెట్టి నేను కృపణుడను దీనుడను నన్ను కాపాడి రక్షించాలి నువ్వే అని అనడంలో మనకి ఆ స్వామి యొక్క కరుణ శరణు మనకి లభిస్తాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. అలాగే పూజావసాన సమయే అని చెప్తాం కదా, అక్కడ మత్సమ పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు అంటారు. అంటే అమ్మా మత్సమ పాతకీ నాస్తి, నాకన్నా పాపాత్ముడు కానీ పాపఘ్ని పాపములను పటాపంచలు చేయడంలో నీ వంటి వారు కానీ ఎక్కడ లోకంలో లేరు. అందుచేత యథాయోగ్యం తథాకురు, అమ్మ ఎలా చేస్తే బాగుంటుందో నన్ను ఎలా ఉద్ధరిస్తే బాగుంటుందో అలా చేయి తల్లి అని అమ్మవారిని వేడుకోవడం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఈ సంసార కూపం నుంచి బయటపడడం అంత సులువు కాదు. ఎవరు దానికి సంబంధించినటువంటి సాధన చేసి సంసారాన్ని తృణప్రాయంగా త్యజించినటువంటి మహాత్ములకు అది సాధ్యం, కానీ మనకు సాధ్యమా? ఆ పరమేశ్వర దండకంలో ఒక చోట అంటారు, ఆదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగ స్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాగాంధకారులు జితక్రోధ రాగాది దోషుల్ యతాత్మనుల్ యతీంద్రుల్ భవత్పాదపంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాగస్య కుస్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రాగ్ని భస్మే కృదానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదం పునన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథాధినాథ మహాదేవదేవ నమస్తే 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 నమః
అందుచేత ఈ సంసారాన్ని నిస్సారమైనదిగా ఎంచినటువంటి వారు నీ పదధ్యానంతో తరించిపోయారు స్వామి. వారిలాంటి ఆ వైరాగ్య సంపద నా దగ్గర లేకపోయినా నన్ను నీవు అనుగ్రహించాలి. ఎందుకు అంటే 2 రకాలుగా అమ్మవారిని వేడుకున్నప్పుడు ఏం చెప్పాము కారణం? అమ్మవారికి కారణాలతో పని లేదు. అమ్మ మనసు చల్లనిది, అమ్మ మనసు అంత మృదువైనది. లోకంలో కూడా అమ్మ ఏదో ఖర్చు పెట్టుకోవడం కాదు, ఎప్పుడో ఒక 10 రూపాయలు ఇచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఏం చేసేవరా నాయనా ఆ డబ్బులు అని అడిగితే అమ్మ ఖర్చు అయిపోయిందమ్మా అని చెప్పేసినా అమ్మ వివరాలు అడగదు. అమ్మ ఏం కోపించదు, ఆగ్రహం వ్యక్తం చేయదు. అందుచేతే ఏం చెప్పాడు? కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. అమ్మ ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉంటారు కానీ చెడ్డ తల్లులు ఉంటారా? నువ్వు జగన్మాతవి కాబట్టి నా తప్పును నువ్వు గణించగమ్మా, నన్ను రక్షించమ్మా అని చెప్పి దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్పినటువంటి స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు? మదన్యకోదీన తవ కృపణ దక్షాతి నిపుణ. కృపణ దక్షాతి నిపుణ. మీరు ఎవరైతే దీనులున్నారో వారిని రక్షించగందు, దీనరక్షణ యందు మీరు నిపుణులు. అటువంటి మీరు మదన్య కోదీన, నాకంటే దీనులు ఇంకెవరు ఉన్నారు చెప్పండి మీరు రక్షించడానికి. అందుచేత స్వామి మీరు నన్ను రక్షించాలి. ఇక్కడ కొద్దిగా వివరణ ఇవ్వాలి, నాన్నగారు కదా అందుచేత ఆయన అంత తేలిగ్గా విడిచిపెట్టరు, లెక్క పక్కాగా ఉండాలి. కారణం కూడా చెప్పాలి ఆయనకి. ఏంటంటున్నాడు? త్వదన్యకోవామే త్రిజగతి శరణ్య పశుపతే. ఈ 3 లోకాల్లో కూడా ముక్కంటి అయినటువంటి ఆ పరమేశ్వరుని మించినటువంటి ముక్తి ప్రదాత, మోక్ష ప్రదాత, రక్షకుడు మరొకరు లేరు. అందుచేత రక్షించాలంటే మీరే, రక్షించడానికి అర్హత కలిగిన వాడు నేనే. అందుచేత నన్ను మీరు రక్షించాలి అని కారణం కూడా చెప్పాలి నాన్నగారికి. చెప్తే ఆయన రక్షణ కూడా వెనకాడరు, కానీ కారణం అడుగుతారు. నీకు ఇచ్చినటువంటి మానవ జన్మ ఎటువంటిది? నువ్వు జపం చేశావా, తపస్సు చేశావా, నామస్మరణ చేశావా, ఎందుకు నువ్వు కాలాన్ని వ్యర్థంగా గడిపావు అని అడుగుతారు. అందుచేత ఇవన్నీ పక్కన పెట్టిన నాన్నగారు, నాకు ఇవేమీ చేయడానికి సాధ్యం కాలేదు, అందుకే నేను కృపణుడనై దీనుడనై నేను మిమ్మల్ని యాచిస్తూ ఉన్నాను. దీన రక్షణలో మీరు నిపుణులు కనుక, దీనులలో నేను మొదటివాడిని కనుక నన్ను మీరు రక్షించాలి అని చెప్పి స్వామివారు ఇక్కడ ఆ పరమేశ్వరుని ఏ విధంగా శరణాగతి వేడాలి అనే విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారు. అంచేత మనం ఆ భగవంతుని మీద భారం వేసి మన యొక్క బరువు బాధ్యతలన్నీ ఆయనకే అప్పగించి, జరిగిన దానికి గత జల సేతు బంధనంలాగా అప్పుడు చేయలేకపోయానే, ఇప్పుడు చేయలేకపోయానే, ఆ పని అక్కడ క్షేత్రానికి వెళ్ళలేకపోయాను, ఈ క్షేత్రానికి వెళ్ళలేకపోయాను అనేటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి అనన్యమైనటువంటి మనసుతో భగవంతుని ధ్యానం చేస్తూ పరిపూర్ణమైన శరణాగతి చేస్తే పరమేశ్వర అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది అని చెప్పారు. దానితో పాటుగా మరొక విషయాన్ని గుర్తించాలి. అసారే సంసారే అని మొట్టమొదటి శ్లోకంలో మొదలుపెట్టారు. ఈ సంసారం సారహీనమైనది, ఇందులో ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నటువంటి మాటలు కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ సంసార పరిభ్రమణం నుంచి కొద్దిగా బయటికి వచ్చి పరమేశ్వర పాదాలను ఆశ్రయిస్తే మనం ముక్తికి, మోక్షానికి, ముక్కంటి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఓం నమః శివాయ. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.